డెఫినెట్లీ. ఓకే. సో రీసెంట్గా యూట్యూబ్లో ఒక పోస్ట్ రిలీజ్ అవుతుంది. అంటే సిద్ధు డైరెక్టర్కి ఒక యాక్ట్రెస్కి లిప్లోకి ఎలా పెట్టాలి అనేది ఒక డైరెక్టరే సిద్ధుకి పెడుతున్నారని. అంటే అది నిజంగానే అలా పెట్టి చూపించారా? లేదు, అది నెట్ఫ్లిక్స్లో సినిమా రిలీజ్ అయింది. సో మేము చాలా కష్టపడి తీసాము ఈ సినిమా. అండ్ నాకు రవికి ఎప్పటి నుంచో పరిచయం, వీఆర్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్స్, రైట్? సో I have a certain amount of love and affection for him, and I show my love how I show my love. You know, I don't care who perceives it like what. Yeah, it is completely that. Yeah, ante adi. I show my love how I show my love. It's okay, no? To kiss a guy on a cheek, it is fine. To kiss him on his forehead, it is fine. To kiss him on his lips, why? Why is it not fine? It is society prakaranga. It might be a taboo and all of that, but it's not technically wrong. It's, you know. And I really didn't think that much. I wanted to show my affection, so I showed my affection to her. సో కానీ యూట్యూబ్లో వచ్చింది అయితే అది జస్ట్ ప్రాక్టీస్ కదా, మీ లవ్ అండ్ అఫెక్షన్ అంటారు. సినిమా రిలీజ్ అయిపోయాక ప్రాక్టీస్ ఏంటండి బాబు? సినిమా 20 అంటే అది బిఫోర్ ఆల్రెడీ ఎలా ఒక యాక్ట్రెస్తో చేయాలి అనేది చూపించారని అంటున్నారు. బట్ అది మీరేమంటున్నారు? కాదు, మీ లవ్ అండ్ అఫెక్షన్ 25th తనకి పెట్టింది 24th నైట్ మేము సినిమా రిలీజ్ అయినప్పుడు we were all, you know, in a party and it happened. అది ముందు ఎక్కడి నుంచి వచ్చింది? లవ్ అండ్ అఫెక్షన్ ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి ఈ రకంగా కూడా చూపించవచ్చు అని ఫస్ట్ మీరు నేర్పించారండి. ఎక్సలెంట్. ఇట్స్ ఓకే కదండి, ఎవరి లవ్ వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు ఎలా కావాలో అలా చేసుకుంటారు. బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి అంటే ఈ ఫిలింలో? అంటే వెంకటేష్ గారి సినిమా చూసారు నా పక్కన కూర్చుని, అండ్ హీ లైక్ మై వర్క్. అది మెమొరబుల్ మూమెంట్ ఆల్రెడీ, అది ఓకే. బట్ షూటింగ్ టైంలో సీన్స్ వైజ్ కానీ బెస్ట్ మెమొరబుల్ సీన్ ఏంటి కొంచెం చెప్పండి. లదాఖ్లో మేము షూట్ చేయడానికి వెళ్ళాం ఈ సినిమాని. దట్ ఎంటైర్ షూట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. అంటే నైస్ ఎక్స్పీరియన్స్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఇప్పుడు నేను మీకు ఎలా ఎక్స్పీరియన్స్ని ఇంపార్ట్ చేయాలి? చలి, కొండలు, మంచు, you know, all these things were there. ఓకే. అంటే మీకు అలాంటి వెదర్ నచ్చుతుంది? I am a sucker for hill stations, so I love hill stations, and you know, I enjoyed a lot. ముగ్గురం వెళ్ళాం, నేను, రవి అండ్ కెమెరామెన్ ముగ్గురం వెళ్ళాం. సో యూనిట్ అంతా లేదనమాట, ఓన్లీ మేము ముగ్గురమే వెళ్ళాం. బికాజ్ అప్పుడు CAA అమెండ్మెంట్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ పాస్డ్, అండ్ you know, it was not possible to go with a crew. Manali దగ్గర landslides అయ్యి, roads block అయిపోయి, you know, all these things happened. But with all due respect for what was happening in the country at that point of time, I genuinely wanted me and Ravi, you know, I call him my partner in crime. You know, we genuinely wanted to you know, shoot that particular part in Ladakh. You know, we wanted to వాడున్న సిచ్యువేషన్ ఎంత క్లాస్ట్రోఫోబికో వాడిని అంత ఓపెన్ లొకేషన్లో పెట్టాలి అనే ఐడియాలో నుంచి వచ్చింది అది. సో వీ హ్యాడ్ టు గో. సో వీ వెంట్. ఎవరు లేరు అంటే అసిస్టెంట్స్ ఎవరు, ఏది లేదు. నేను, రవికాంత్ కెమెరామెన్, ఒక బ్యాగ్, ఒక కెమెరా, 2 ట్రైపాడ్లు మోసుకుని నేను ఇద్దరు రెండు పట్టుకుని వెళ్ళిపోయాం. నా మేకప్ నేను చేసేసుకున్నాను, అండ్ రవికాంత్ కెమెరా ఫోకస్ హ్యాండిల్ చేసేసాడు, సాయి విజువల్ తీసేసాడు. డైరెక్టర్ ప్లస్ మేము ఇద్దరం ఈ సినిమాకి అన్నీ, ఇంకా అది ఇది అని లేదు. అంటే ఇది నా పని కాదు అన్నవాడు ఫస్ట్ పంపించేయాలి వాడిని అక్కడి నుంచి. అన్ని పనులు మన పనులే, మనం సినిమా కదా. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను కదా ఈ సక్సెస్, మరి ఊరికే వస్తుందా? పని చేయాలి కదా మరి. ఓకే. అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్లో దట్ ఈస్ మహాలక్ష్మి, అది కాకుండా ఇంకేమైనా ఫిలిమ్స్ వస్తున్నాయి? మా వింత కాదు వినుమా ఉంది, విచ్ ఇస్ రెడీ ఫర్ you know, exhibition. You know, just a small production work is left, post production work. That is Mahalakshmi undi. I'm just waiting. I'm very excited about that film. That is where I met Prashant also, and then that is how we did Kalki, and me and Prashant are also doing a project together now. So yeah. సో కల్కిలో కూడా మీకు ఇచ్చిన 8 రోల్ కూడా చాలా పీక్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా. One of the I really wanted to do that role because ఎంతమంది యాక్టర్స్కి ఒక పీరియడ్ ఫిల్మ్లో అలాంటి క్రేజీ రోల్ చేసే అవకాశం దొరకదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్స్ నాట్ ఎవ్రీ డే దట్ సమ్వన్ మేక్స్ అ పీరియడ్ ఫిల్మ్, రైట్? సో